అది 2002వ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఒక కాలం. సాధారణ సంవత్సరం కాదు అది. 94 మంది యువకుల జీవితాల్లో ఒక మలుపు తీసుకున్న సంవత్సరం. ఇంటర్మీడియట్ పూర్తి చేసి యువతలో కలలు మొలకెత్తే ఆ అమూల్యమైన వయస్సు. అదే సమయంలో ఇంజనీరింగ్ చదువు ఒకవైపు. అది కేవలం ఒక కోర్సు కాదు, ఒక మహా వృక్షంలా కనిపించే అవకాశం. దాని నీడలో నిలబడాలంటే కావలసింది ఆర్థిక సామర్థ్యం, సమాజ అవగాహన, సరైన మార్గదర్శనం. అవి అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. కానీ కలలు మాత్రం ఎవరి ముందు ఆగవు. అప్పుడు 94 మంది యువకులు ఒక నిర్ణయం తీసుకున్నారు. మన జీవితాలను మనమే నిర్మించాలి, మన భవిష్యత్తును మనమే రాయాలి. అలా వారు ఎంచుకున్న మార్గం ఎంఎస్సి చేసి లెక్చరర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను స్థిరపడాలని. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్. ఈ కళలతో, ఈ ఆశలతో, ఈ ధైర్యంతో అందరూ ఒకే చోట చేరారు. అదే ఎస్కేఆర్ పిఆర్ డిగ్రీ కాలేజ్, అలియాస్ రెడ్డి కాలేజ్. అక్కడ మొదలైంది ఒక సాధారణ కాలేజీ జీవితం కాదు, ఒక అద్భుతమైన ప్రయాణం. స్నేహం, నవ్వులు, చిన్న చిన్న తగాదాలు, పోరాటాలు, అమూల్యమైన జ్ఞాపకాలు. క్యాంపస్లో గడిపిన ప్రతి రోజు, క్లాస్ రూమ్స్లో పంచుకున్న ప్రతి క్షణం ఈ రోజు కూడా మన హృదయాల్లో అదే ఉత్సాహంతో నిలిచిపోయాయి. 3 సంవత్సరాలు. అవి కేవలం చదువు సంవత్సరాలు కాదు, మన జీవితాలను మలచిన స్వర్ణ యుగం. ఆ 3 సంవత్సరాల తరువాత ప్రతి ఒక్కరి జీవితం వేరే వేరే దారులు ఎంచుకుంది. కొంతమంది తమ కలల వెంట నడిచి ఎంఎస్సి లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు సాగారు. మరికొంతమంది ఆ కాలంలో వేగంగా ఎదుగుతున్న సాఫ్ట్వేర్ అండ్ ఐటీ ప్రపంచాన్ని ఎంచుకుని తమ జీవితాలను స్థిరపరుచుకున్నారు. మరికొంతమంది కుటుంబ పరిస్థితులను భుజాన వేసుకుని గవర్నమెంట్ జాబ్స్ కోసం పోరాడారు. కొంతమంది తమ కుటుంబ వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్లారు. మరికొంతమంది తమ కలలను చేరుకోవడానికి పరిగెత్తారు. కొన్నిసార్లు పడిపోయారు, మరికొన్నిసార్లు విఫలమయ్యారు. కానీ అక్కడే ఆగలేదు. మళ్ళీ లేచారు, మళ్ళీ ప్రయత్నించారు. ఆ పోరాటమే వాళ్ళని ఈ రోజు గౌరవప్రదమైన స్థాయికి తీసుకువచ్చింది. ఈ రోజు వాళ్ళు వివిధ రంగాల్లో తమ తమ గుర్తింపును సృష్టించారు. ఐటీ రంగంలో డైరెక్టర్స్ గాను, మేనేజర్స్ గాను, ఆర్కిటెక్ట్స్ గాను, టీమ్ లీడ్స్ గాను, ఫార్మసీ రంగంలో సైంటిస్టులు గాను, ప్రిన్సిపల్ టెక్నీషియన్స్ గాను, కెమిస్టులు గాను, గవర్నమెంట్ సెక్టార్లో బ్యాంక్ మేనేజర్స్ గాను, సచివాలయం ఉద్యోగులు గాను, విఆర్ఓలు గాను, మరికొందరు ప్రైవేట్ సెక్టార్లో గౌరవనీయమైన పొజిషన్లో స్థిరపడ్డారు. మరికొందరు కాంట్రాక్టర్స్ గాను, కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ గాను, బిజినెస్ మ్యాన్లు గాను, ఫార్మర్స్ గాను, మిల్క్ వెండర్స్ గాను, రియల్టర్స్ గాను, ఎంటర్ప్రెన్యూర్స్ గాను, లెక్చరర్స్ గాను, టీచర్స్ గాను, మరియు ఈరోజు అందరి జీవితాలకు అర్థం ఇచ్చే మదర్స్ గాను, ఫాదర్స్ గాను,
బాధ్యత గల కుటుంబ సభ్యులుగాను ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రత్యేకమైన కథ, ఒక ప్రత్యేకమైన ప్రయాణం. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత దూరం ప్రయాణించినా మనందరినీ కలిపే ఒకే ఒక బంధం, అది SKRPR కాలేజ్ బంధం. మన స్నేహం, మన జ్ఞాపకాలు ఈరోజు ఎన్నో సంవత్సరాల తరువాత ఆ 94 మంది కథ మళ్ళీ ఒకే చోట, మళ్ళీ ఒకే హృదయంతో, మళ్ళీ ఒకే నవ్వుతో కలుసుకోబోతోంది. ఈ గొప్ప ఆలోచనకు ఆది వేసింది మన స్నేహితుడు సుబ్బారెడ్డి గారు. ఆ చిన్న ఆలోచన అనే విత్తనం ఈరోజు ఒక మహా వృక్షంలా పెరిగి మన అందరినీ మళ్ళీ ఒకే నీడలో కలిపింది. ఆ కృతజ్ఞతతో, ఆ స్నేహబంధంతో ఈ శుభ సందర్భంలో మనందరం మళ్ళీ 25 సంవత్సరాల తరువాత కలుసుకున్నాం. ఈ రీయూనియన్ ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం.